దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజును వాగ్దానం చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక చదవాలి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నారు. ఎక్కడి వాడు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో, మైక్ చదువుతున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో నిలబడి నాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసు పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని ఉన్నాడు. చాలమ్మ. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనునో. ఈ రోజున ఆయన యేసుక్రీస్తు ప్రభు ఒక దేవుడు కుమారుడని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఈరోజు నువ్వు ఒప్పుకుంటున్నావా? దేవుడు కుమారుడని నువ్వు ఒప్పుకుంటున్నావా? నిజంగా నువ్వు ఒప్పుకున్నట్లయితే వానిలో దేవుడు నిలిచి ఉంటాడు. ఈ రోజున దేవుడు నీలో ఎందుకు నిలిచి లేడు? ఎందుకు దేవుడు నీలో లేడంటే నువ్వు దేవుడు కుమారుడని అంగీకరించట్లేదు. ఆయన నిజముగా దేవుని కుమారుడని నువ్వు అంగీకరించట్లా. నిజముగా నువ్వు ఆయన ఒక దేవుడి కుమారుడు, యేసయ్య ఆయన ఒక దేవుడు కుమారుడు అని నువ్వు అంగీకరిస్తే నీవు దేవుడు నీలో నిలిచి ఉంటాడు, వాడు దేవుని యందుంటాడు. ఈ రోజున దేవుడు నీలో ఎందుకు లేడమ్మా? నువ్వు ఎందుకు దేవుడి యందు నిలిచి ఉండట్లేదు? దేవుడు నీ యందు ఎందుకు నిలిచి ఉండట్లేదంటే ముందుగా నువ్వు యేసు దేవుడు కుమారుడని అంగీకరించట్లా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పరిశుద్ధుడను అంగీకరించట్లా. ఆ కులానికో, ఆ మతానికో, ఆ వాళ్ళకో, ఈ వేళకో ఇందాక సహోదరి చెప్పినట్టు కాదమ్మా. ఆయన ఒకే ఒక్కడు పరిశుద్ధుడు. నీకు నాకు లైవ్లో చూస్తున్నా నీకు ఓన్లీ బ్రిగబండ ప్రజలారా మీ అందరికే కాదమ్మా, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ ఆయనే నిజమైన దేవుడు అని నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన దేవుడు కుమారుడని నీ మనసులో నువ్వు అనుకున్నట్లయితే ఆయన నీ యందు ఉంటాడు, మన యందు ఆయన ఉంటాడు. మరి కింద మాట చూడండి, అక్కడ ఏముందో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఈ పాయింట్ జ్ఞాపకం చేసుకొని, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు ఏంటంట? ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుడి యందు నిలిచి ఉంటాడు. దేవుడే వాడి యందు నిలిచి ఉంటాడు. ఈ రోజున నువ్వు ప్రేమ యందు నిలిచి ఉంటున్నావా? ప్రేమ యందు నిలిచి ఉంటున్నావా? అక్కడ ప్రేమ అంటే ఏంటి? ఆయనే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ముందు నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు కరెక్టే. దేవుడి సన్నిధికి వచ్చినంత మాత్రం, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినంత మాత్రం కార్యం జరిగిద్దా? అంటే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడే ఆయన హృదయంలో ఉంచుకుంటున్నావు. దేవుడి సన్నిధి విడిచిన తర్వాత ఆయన హృదయంలో ఉండట్లా. అక్కడ ఏమనుంది? నువ్వు ప్రేమ యందు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. అది అప్పుడప్పుడా? ఒక శుక్రవారం మాత్రమేనా? ఒక ఆదివారం మాత్రం? ఒక క్రిస్మస్కా? రేపు వచ్చి న్యూ ఇయర్కా? ఎప్పుడు? ఎల్లప్పుడు, ప్రతి క్షణం, ప్రతి దినం నువ్వు ప్రేమ యందు నిలిచి ఉంటే, దేవుడి యందు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు.
ఇంకొక మాట ఉంది చూడండి, 4వ అధ్యాయం 12వ వచనం, ఆ పేజీలోనే ఉంది చూడండి. ఏ మానవుడు దేవుని ఎల్లప్పుడూ చూచి ఉండలేదు. మన యొక్కడినొక్కడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణముగా ఉండును. ఒక్కడినొక్కడు, ముందుగా ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటే మన యందు నిలిచి ఉంటాడు. అంటే దేవుని యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఇక్కడ ఒక్కడిని ఒక్కడమైన మనం ప్రేమ కలిగి ఉంటే మన యందు ఆయన ఉంటాడు. కింద మడిచెడవని ఆ యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది? ఏ విధముగా ఉంటుంది? కొంచెముగా ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది? సంపూర్ణము కలిగి ఆ ప్రేమ మన యందు ఉంటుంది. కింద మడిచెడవండి 13వ వచనం. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు నిలిచి ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలానగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. చాలమ్మా, ఈ రోజున దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఈ రోజు నువ్వు ఎవరి యందు నిలిచి ఉన్నావు? నా యొక్క వాగ్దానం ఒక టైటిల్ రాసుకోండి. నువ్వు ఈ రోజున దేవుడి యందు నిలిచి ఉన్నావా? అపవాది యందు నిలిచి ఉన్నావా? నీ హృదయంలో దేవుని పెట్టుకున్నావా? అపవాదిని పెట్టుకున్నావా? ఈ రోజున నువ్వు దేవుని పెట్టుకునగలిగితే, ఆయన ఒక కుమారుడని, దేవుని కుమారుడు నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన ప్రేమ స్వరూపుడు, ప్రేమ యందు నువ్వు ఉంటే మరి నువ్వు ఒకరినొకరిని ప్రేమిస్తావు. నువ్వు ఈ రోజున ఒకరినొకరిని ప్రేమిస్తావు. ఈ రోజున ఇక్కడేం మాట్లాడుతున్నాడు? నువ్వు ఒక్కడినొక్కడు ప్రేమించినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తా, నేను నీ యందుంటా. మరి పైన మాట ఒకటి ఉంది చూడండి, అక్కడేముందో. యోహాను సువార్త అక్కడే ఉంది, 3వ అధ్యాయము 23వ వచనంలో ఉంది చూడండి. ఆయన ఆజ్ఞ ఏమనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఏంటంట? ఒక్కడినొక్కడు ప్రేమించవలగాలి. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆయన మొదటి ఆజ్ఞ ఏంటి? మీరు చెప్పండి, పాస్టర్ గారు కదా, మీరందరూ చెప్పండి. మీకు తెలియదా మొదటి ఆజ్ఞ? ముందు ఆయన ప్రేమించాలి. రెండోది ఒకని వల్లనే, నిన్ను వల్లనే పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రోజున ఆజ్ఞని ప్రేమిస్తున్నావా? దేవుడు ఒక ఆజ్ఞని గైకొంటున్నావా? కింద మాట చూడండి ఏముందో. నువ్వు ఈ రోజు గైకొంటున్నావా? అయితే నీకే ఆ మాట చూడు. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. చాలమ్మా, ఈ రోజున నువ్వు దేవుని యొక్క ఆజ్ఞని గైకొంటున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమించు. ఆయన మొదటి ఆజ్ఞ. ముందుగా ఆయన అయిన ఆజ్ఞ, ముందు నువ్వు దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రోజు నన్ను మొదటి ఆజ్ఞే పాటించలేకపోతున్నావు, ఇంకా రెండో ఆజ్ఞ ఏం పాటిస్తావు? నువ్వు రెండో ఆజ్ఞ ఏం పాటిస్తావు? ఈ రోజున మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించు. ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈ రోజున నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటున్నావా? నువ్వు ఈ రోజున నువ్వు దేవుని ప్రేమ యందు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. నువ్వు అంటున్నావు సంవత్సరాలు గడిచిపోతే నీ సిస్టర్,
ఇంకా 2 రోజులు 3 రోజులు ఒకటి న్యూ ఇయర్ వచ్చేస్తుంది, మళ్ళీ 2025 అడుగు పెడుతున్నా. నిజముగా నా కార్యం ఎందుకు జరగలేదు? నిజముగా నా పట్ల దేవుడు నా యందు నిలిచి ఉంటే నా కుటుంబం ఈ సంవత్సరం అభివృద్ధి పొందేదే, ఆశీర్వాదం పొందేదే, మా కుటుంబం ఉన్నతంగా ఉండేదే, ఇంత ప్రార్థన చేసిన దానికి జవాబు వచ్చేదే అనువనొచ్చు. ఇక్కడ పాయింట్, ఈ రోజున నువ్వు దేవుడి యందు నిలిచి ఉంటున్నావా? ఆయన నీ యందు నిలిచి ఉంటే ఏదైతే నువ్వు జరగదనుకున్నావో అది ఖచ్చితంగా జరిగిద్ది. పాట పాడుకున్నాంగా, ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా, సాధ్యమో కాని వాటిని నమ్మలేని వట్టిని. ఈరోజు నమ్మలేని వట్టివే నమ్మకమైన దేవుడు నీ పట్ల కార్యం చేయగలగలంటే నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు. ఈరోజు ఆ ప్రేమ యందు నువ్వు నిలిచి ఉంటే దేవుడు నీ యందు నిలిచి ఉండి నీ పట్ల కార్యం చేస్తాడు. ఈ రోజున నువ్వు ఒకరినొకరనే ప్రేమించలేకపోతున్నావు. ముందుగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఆటోమేటిక్గా నీ పొరుగు వాళ్ళని ప్రేమించే మనసు నీకు వచ్చిద్ది. దేవుణ్ణి ప్రేమించడమే మనకు రావట్లేదు, ఇంకొకరినొకరిని ఏం ప్రేమిస్తాం? ఒకరినొకరిని ఏం ప్రేమిస్తాం? దేవుణ్ణి ప్రేమించడం అనగా, దేవుణ్ణి ప్రేమించడం అనగా ఆయన ఆజ్ఞలని గైకొనడం. ఆయన ఆజ్ఞలేంటి? ఆయన ఆజ్ఞలేంటి? దేవుని ప్రేమించడం, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, పరిచర్లో వాడబడతాం, దేవుడి కోసం నిలబడతాం, దేవుడి కోసం గుప్పలు లేపడం, ఇవన్నీ అమ్మా విడిచిపెట్టి దేవుని ప్రేమిస్తున్నా, దేవుని ప్రేమిస్తున్నా, దేవుని ప్రేమిస్తున్నా, నా భర్తను ప్రేమిస్తున్నా, నీ భర్తను ప్రేమిస్తున్నావు క్రియల్లో చూపి. ఇష్టమైన కూర వండి పెడుతున్నావా? ఇష్టమైన కూర వండి పెడుతున్నావా? ప్రేమగా పలకరిస్తున్నావా? మర్యాదగా మాట్లాడుతున్నావా? ఒరే ఇట్రారా, మర్యాద, అది ప్రేమించడమా? చూపి పాడుకుంటాంగా, ప్రేమించేదా యేసు రాజా ఎప్పటి వరకు? నేనున్నంత వరకు. ఏది ఆ ప్రేమ? ఏది నిజమైన ప్రేమ? అంటే కడ వరకు నిలవాలి. ఈ రోజున ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని క్రియల్లో చూపించాడు యేసయ్యే. మరి ఈ రోజున నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు, క్రియల్లో చూపించలేకపోతున్నావు. ఆ క్రియ అంటే పని ద్వారా చూపించాలి. ఏ విధముగా? పాస్టర్ గారు ఏం చేశారండి మొన్న సెమీ క్రిస్మస్ రోజు? వచ్చారా మీరందరూ సెమీ క్రిస్మస్కి? మరి ఏం చేశారు? క్యాలెండర్ రిలీజ్ చేశారు. మరి క్యాలెండర్ రిలీజ్ చేస్తే క్యాలెండర్ మొత్తం 25,000 అయినాయి. మరి 25,000 అయినాయి. అమ్మో 25,000 అయినాయి అని అనుకోలేదండి, అని అనుకోలే. దేవుడు ప్రేమ క్రియల్లో చూపియాలని ఎంతమందికి కావాలంటే అంతమందికి తీసుకెళ్ళండి, మనం చాటాలి క్రియల్లో దేవుడి ప్రేమని. డబ్బులుగా ₹1 తీసుకోకుండా క్రియల్లో. మరి ఈ రోజున నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ఆయన కొరకు నిలబడుతున్నా చెబుతున్నావు మాటల్లో, క్రియల్లో ఏది? మరి ఈ రోజున పనిలో చూపించలేకపోతున్నావు, చేతల్లో చూపించలేకపోతున్నావు. ఈ రోజున ఆయన ఏమంటున్నాడు? నన్ను ప్రేమించమంటున్నా, ఆయనే ప్రేమించమంటున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు ఒక మాటే, ప్రేమించేదే యేసు రాజా, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, నువ్వే నా సర్వమయ్యా. మాటే. క్రియల్లో ఏది? ఈరోజు నువ్వు దేవుడి కొరకు నిలబడింది ఏది? త్యాగం ఏది? ఈరోజు ఆయన ప్రేమిస్తున్న ఒక మాటే, కానీ ఆయన కొరకు నిలబడింది ఏమీ లేదు. ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు, దేవుళ్ళో వాడబడుతున్నావు, ఆయన కొరకు నిలబడుతున్నావు. ఒక మాటే, నీ కొరకు నేను ఉన్నానయ్యా. నువ్వు ఈ రోజున ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. మరి నీ పొరుగు వారిని ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాను. ఏ విధంగా? సంపూర్ణమైన ప్రేమ నేను కలిగి నేను ప్రేమిస్తానంటున్నాడు. ఈ రోజు నువ్వు దేవుడి సన్నిధిలో వాక్యం వింటున్నావు, మరి ఇంటికి వెళ్ళాక నీ అత్తను ప్రేమిస్తున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? అత్తను గౌరవిస్తున్నావా? తల్లిదండ్రులు గౌరవిస్తున్నావా? ఏది? పై మాటలే. క్రియల్లో ఏది?
దేవుడి సన్నిధిలో రూతు వలె, నయోమీల వలె మనమందరం ఉండాలమ్మా. అత్తాకోడలు వాళ్ళలాగే ఉండాలమ్మా. అవును యేసయ్య, నేను కూడా అలానే ఉండాలి యేసయ్య. మాటలే, క్రియల్లో ఏది పని ఏది? ఈ రోజున మాటలే. నేను అలానే ఉండాలి ప్రభువా. ఈ రోజున నీ కళ్ళతో నీ ఒక్క మాట అంటే పడవా? మా అమ్మేగా, తెలుసో తెలియక అనిందిరే అనుకుంటావు. కానీ ఈ రోజున నీ అత్త ఒక్క మాట అంటేనే గయ్యమని ఎగబడుతున్నావు. అదే నీ కన్న తల్లి అంటే ఎక్కడ ప్రేమ, ఎక్కడ ప్రేమ? ఏది ప్రేమ? ఏది? దేవుడు నీ యందు నిలిచి ఉండి నీ పట్ల కార్యం చేయాలంటే ముందు ఆయన యందు నువ్వు నిలిచి ఉండాలిగా. ఎక్కడ నిలిచి ఉంటున్నావు? ఎక్కడ నిలిచి ఉంటున్నావు? దేవుడి సన్నిధిలో ఉన్నంత మాత్రం కాదు, అది క్రియల్లో మనం చూపియాలి, క్రియల్లో చూపియాలి. ఈ రోజున అన్యులకి నీకు సహవాసం ఏంటి? ఈ రోజున వాళ్ళకి నీకు పొలతనేంటి? వాళ్ళే గొప్పగా ప్రేమ కలిగి ఉంటున్నారు. నువ్వు దేవుడి సన్నిధికి వస్తూ, ప్రేమ స్వరూపుడి దగ్గరకు వస్తూ ప్రేమ కలిగి జీవించలేకపోతున్నావు. ఈరోజు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు. ఈరోజు తోటి కోడల్నే ప్రేమించలేకపోతున్నావు. పొరుగు వారిని పక్కన పెట్టి ఇంట్లో ఉన్న అత్తను ప్రేమిస్తున్నావా? భర్తను ప్రేమిస్తున్నావా? ఈరోజు ఎవరిని ప్రేమించలేకపోతున్నావు. మనసు నీలో రావట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? శత్రువులు కూడా ప్రేమించమంటున్నాడు. ఈరోజు శత్రువులు కూడా దేవుడు ప్రేమించమంటున్నాడు. వాళ్ళు ఏమన్నా వాళ్ళని చంపే అంత కక్ష ఉందా? కక్ష ఉందా? ఉండదుగా. ఏదో మాట అనుకుంటారు. ఆ మాట అనుకునే లోపల ఇంకా చంపేయాలి, వీళ్ళ జీవితంలో మాట్లాడకూడదు అనుకుంటే మనం ఎన్ని తప్పులు చేసి ఉంటామండి. ఇంతప్పుడు నుంచి ఇంత వయసు వచ్చే వరకు ఎన్ని తప్పులు చేసి ఉంటాం, ఎన్ని చేసి ఉంటాం. ఒక్కటి కాదు, రెండు కాదు, అవన్నీ లిస్టు తీసి చదివాడంటే ఆయన ముందు మనల్ని ప్రేమిస్తాడా? అవన్నీ పక్కన పెట్టి నిన్ను నేను ప్రేమిస్తున్నాను కదా, మరి నువ్వు ఎందుకు పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? మదర్ తెరీసా ఎంతమందికి తెలుసండి? మదర్ తెరీసా ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసా? మరి ఆ రోజున ఒక వీధిలో వస్తున్నప్పుడు చిన్న పిల్లోడండి, ఎంత పిల్లోడు? చిన్న పిల్లోడు వామిటింగ్ చేసుకుంటున్నాడు. మనమైతే మన బిడ్డలు వామిటింగ్ చేసుకుంటుంటే మంచం మీద ఏం చేస్తాం? పిల్లోడు వాంతి చేసుకున్నాడు, పక్కన పెట్టు, బెడ్షీట్ మళ్ళీ ఉతుక్కోవాల్సి వచ్చింది, పారా బయటికే, ఏడైందిరా. ఆమె ఏం చేసిన? రెండు చేతులు. మరి ఈ రోజున ప్రేమ ఎక్కడుందమ్మా? ప్రేమ ఎక్కడుంది? మరి ఈ రోజున ఆ ప్రేమ ఎక్కడుంది? నీ బిడ్డలేక పరయోడు బిడ్డ వామిటింగ్ దోసిట్లో పట్టింది. మరి ఈ రోజున ఒక కుమారుడు ఆకలితో అలవడిస్తున్నాడు, ఏమీ లేదు. కానీ ఆ రోజున ఒక షాప్ అతను నుంచొని, షాపు ముందు నుంచొని ఈయన చూపులు చూస్తున్నాడు. ఆయన ఏమన్నా వేస్తే తిందాం, ఏమన్నా పెడితే తిందాం. ఆ టైంలో మదర్ తెరీసా వచ్చి అక్కడికి వచ్చి గమనించింది ఆ కుమారుణ్ణి. గమనించి షాప్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడికి ఏదైనా రొట్టె ముక్క అయినా పెట్టండి అండి, తింటాడంటే. ఏమన్నాడు ఆ వ్యక్తి? ఏమన్నాడు? నాకు ఇది పెట్టావు, పిల్లలకేం పెడతావని అడిగి ప్రాణం చచ్చిపోయి ఉండిద్ది మొత్తం. ఇప్పుడు కూడా ఆ షాప్ అతను ఆ పిల్లలందరికీ ఇస్తున్నాడు, డొనేట్ చేస్తున్నాడు. మరి ఈ రోజున అంత కక్ష ఉండక్కర్లేదు. జస్ట్ ఒక మాట అనుకుంటేనే చచ్చిపోయే వరకు నీతో మాట్లాడను, చనిపోయే వరకు నిన్ను చూడను అనుకుంటున్నావే. ఈరోజు అంత ఎవరో తెలియని వ్యక్తులకి అంత సహాయం చేసింది, అంత ప్రేమ చూపించింది. ఈరోజు కన్న తండ్రేగా, కట్టుకున్న భర్తేగా, బిడ్డలేగా, తోడుకోడలేగా. ఈరోజు నువ్వు ఎందుకంత ప్రేమ చూపించలేకపోతున్నావు? దేవుడి సన్నిధిలో ఏమో వాక్యం వింటున్నావు, వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావు. ఈరోజు నువ్వు నిజముగా క్రైస్తవురాలివి, నిజముగా దేవుడు కుమార్తెవి, దేవుడు కుమారుడు అయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. ఈరోజు నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించినట్లయితే ఆయన ప్రేమ నీ పట్ల ఎలా ఉండిద్ది? సంపూర్ణము కలిగి ఉండిద్ది. ఈ రోజున నువ్వు ఎవరి యందు నిలిచి ఉంటున్నావు? ఎవరిని హృదయంలో ఉంచుకుంటున్నావు? ఈ రోజున చిన్న బిడ్డలు
మన ప్రేమను విడిచి లోక ప్రేమలోకి ఎందుకు వెళ్తున్నారండి? ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను. ఎందుకు వెళ్తున్నారు? ప్రేమ నా మాయలో ఎందుకు పడిపోతున్నారు? మన దగ్గర ప్రేమ దొరకక, ఇంట్లో ప్రేమ దొరకక, చూస్తే భర్త భార్య తల్లిదండ్రులు కొట్టుకోవడం, అత్త కోడలు మాట్లాడకపోవడం, గొడవలు కొట్టుకోవడాలు, ఇంటికి వస్తే జాలి గొడవలు, లోక ప్రేమలు వెతుక్కుంటున్నారు. అదే కుటుంబంలో ప్రేమగా అందరూ ఆప్యాయతంగా ఉంటే లోక ప్రేమలు ఎత్తుక్కుంటారా బిడ్డలు? ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నాడు ఒక మాటే, ఆయన ప్రేమిస్తున్నాడు ఒక మాటే, క్రియల్లో చూపి అమ్మా పని. దేవుడు మన కొరకు ఆయన ప్రేమ స్వరూపుడుగా దిగొచ్చాడు. ఈ రోజున ఆయనను బట్టి మనం నడుచుకునే వారిలాగా ఉండాలి. ఈ రోజున ఆయన ఏమన్నాడు? ఒక మాట ఉండి ఈ గ్రంథంలోనే, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. భారమైనవియా? ఆయన ప్రేమించడం భారమైనదా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం భారమైనదా? అంత భారమైనవి అయితే దేవుడు ఈ బైబిల్లో పెట్టేవాడే కాదు. చాలా ఈజీ. ఆయన ప్రేమించు. ముందు హృదయంలో అన్నీ తీసేసి ఆయనకి స్థానం ఇవ్వు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన ప్రేమను ప్రేమిస్తే, ఆయనని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమించి మనందరిని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈరోజు నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే, ఆయన నీ యందు నిలిచి ఉంటే నీ పట్ల కార్యం చేస్తాడు. నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు. నీ గర్భము తెరుస్తాడు. ఈరోజు నీ పొరుగు వారినే ప్రేమించలేకపోతున్నావు, ఆయననే ప్రేమించలేకపోతున్నావు. నీ పట్ల ఏం కార్యము జరిగిద్ది? ఈ రోజున ఏ కార్యము జరిగిద్ది? ఏ కార్యము జరిగిద్ది? ఈ రోజున నేను ఏం చేశానయ్యా, క్షమించయ్యా అంటున్నావు, కానీ ఫాల్ట్ నీలో పెట్టుకొని దేవుని ఎత్తిపెట్టి మాట్లాడుతున్నావా? ఆ ఫాల్ట్ నీలో పెట్టుకొని దేవుడు యందు ఏలు చూపించి మాట్లాడగలుగుతున్నావా? ఏం చేసావని? రెండు ఆజ్ఞలు. దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారిని పక్కన పెట్టి ఇంట్లో వారిని ప్రేమించు. అప్పుడు అడుగు, యేసయ్యా నువ్వు చెప్పినట్టే నేను నడుచుకుంటున్నాను కదయ్యా, ఎందుకు నాకు జరగట్లేదంటే, అప్పుడు దేవుడు నీతో మాట్లాడి నీ పట్ల కార్యం చేస్తాడు. ఈ రోజున ఈ వాక్యం ఎందుకు ఈ నూతన సంవత్సరం లోపల ఈ వాక్యం ఎందుకు వచ్చిందంటే, ఎంతకాలం నీ పట్ల కార్యం జరగబోడానికి కారణం ఇది అవ్వచ్చేమో. నువ్వు దేవుని ప్రేమిస్తున్నాడు ఒక మాటే, కానీ క్రియల్లో చూపించట్లేదు. ఈరోజు నువ్వు క్రియల్లో చూపించట్లేదు. నీ పొరుగు వారిని ప్రేమించని ఈ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ 27వ తారీఖు వరకు పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పుంటారు ఈ వాక్యం? ఎన్నోసార్లు దేవుడినితో మాట్లాడుంటాడు. పాస్టర్ గారు కానీ, నేను కానీ, మనం పెట్టే ఆశీర్వాదకుల పాస్టర్ ఎన్నోసార్లు ఈ వాక్యం నువ్వు వినుంటావు. ఈ రోజున వాళ్ళు అంత కక్షి ఎందుకు? ఈ తోడికోడల మీద మాట్లాడితే ఏముంది? ఒక్కసారి మాట్లాడండి, 2 సార్లు మాట్లాడలేదనుకో, మాట్లాడుతూనే ఉండండి. ఈ రోజున దేవుడే అన్నాడు, మనం అంత పాపలు, మన ఏ భేదము లేదు, మనం అందరం పాపము చేసి ఉన్నాం, వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళు ఎరగడు గనుక క్షమించయ్యా అని మనందరినీ దేవుడు అన్నాడు. మరి ఈ రోజున తెలియక శత్రువులు ఎవరో నిన్ను ఏదైనా అనుండొచ్చు, మాట్లాడకుండా ఉంటున్నావా? ఈ రోజున కట్టుకున్న భర్తతో ఎన్ని రోజులైంది మాట్లాడి, ప్రేమగా మాట్లాడి, తోడికోడలది ఎన్ని రోజులైంది ప్రేమగా మాట్లాడి, అత్తతో ఎన్ని రోజులైంది ప్రేమగా మాట్లాడి, కోడలతో ఎన్ని రోజులైంది ప్రేమగా మాట్లాడి, ముందుగా దేవుడితో ఎన్ని రోజులైంది ప్రేమగా నువ్వు మాట్లాడి, నిజముగా నువ్వు ప్రేమ యందు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. నువ్వు ఒకరినొకరిని ప్రేమిస్తే ఆయన ప్రేమ నీ పట్ల సంపూర్ణంగా చూపిస్తాడు. ఆయన ఆజ్ఞలను గైకొంటే నీ పట్ల ఆయన నిలిచి ఉండి కార్యము చేస్తాడు. ఈరోజు నువ్వు ఎవరి యందు నిలిచి ఉంటున్నావు? దేవుడి యందు నిలిచి ఉంటున్నావా? అపవాది యందు నిలిచి ఉంటున్నావా? గ్రహించు, జ్ఞాపకం చేసుకో. ఈ రోజున ఎవరి యందు నిలిచి ఉంటున్నావు? 2 ఆజ్ఞలు. ఆయన ప్రేమించు, నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రోజున నువ్వు నిజముగా ఈ ఆజ్ఞలు పాటిస్తున్నట్లయితే నువ్వు చేసిన ప్రార్థన ఎప్పుడో జవాబు వచ్చేది.
ఇంతవరకు జవాబు రావలేదు, ఆలస్యం ఎందుకు అవుతుందంటే మేము ఇది కారణం అవ్వచ్చేమో. నువ్వు మాటలకు చెప్తున్నావు, పైకి పైకి చెప్తున్నావు, నువ్వు ఇష్టమయ్యా, నువ్వంటే నాకు ఇష్టమయ్యా అంటున్నావు, కానీ క్రియల్లో చూపించలేకపోతున్నావు. క్రియల లేని ప్రేమ పనికిరాని మృతతుల్యమే. ఈరోజు నా ప్రేమ క్రియల్లో చూపించు. పాస్టర్ గారు క్రియల్లో చూపించారండి, మరి ఈ రోజున అందరు సేవకులు క్రియలు చూపిస్తున్నారు. ఇదే కాలం చలికాలం అని చెప్పేసి ప్రతి సేవకుడు, మనం కాదులే కానీ ప్రతి సేవకులు ఏం చేస్తున్నారు, స్వెటర్స్ అని, దుప్పట్లని అందరికి ఇస్తున్నారు. మనం రేపు ఆదివారం అనేక మందికి భోజనం సిద్ధపరుస్తున్నాం. క్రీస్తు ప్రేమ క్రియల్లో చూపించాలి. క్రియల్లో చూపిస్తేనే మన పట్ల కార్యాలు జరుగుతాయి. క్రియల్లో చూపించకుండా వచ్చినవన్నీ మనం మూటలు వేసుకుంటే ఏమన్నా యూజ్ ఉంటుందా? దానివల్ల ఏమీ యూజ్ ఉండదు. నువ్వు క్రియల్లో చూపించు. మొన్న సెమీ క్రిస్మస్ రోజు స్క్రిప్ట్ వేశారు, చూశారు ఎంతమంది చూశారు? అందరు చూశారు. సండే స్కూల్ టీచర్ ఏం చెప్పింది, స్నేహ ఏం చెప్పింది, క్రిస్మస్ అంటే ఏంటి? దేవుని ప్రేమ క్రియల్లో చూపించడం, మనకున్న దాంట్లో ఇతరులకి సహాయం చేయడం, మనకున్న దాంట్లో మనకి లేనిది కాదు, మనకున్న దాంట్లోనే కొంచెమైనా సహాయం చేయడం, అది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ యందు నువ్వు నిలిచి ఉంటేనే నీ పట్ల కార్యము జరిగిద్ది. గ్రహించి ఈ రోజు నీ పట్ల కార్యం ఎందుకు జరగట్లేదు, నువ్వు ఎందుకు ఆశీర్వాదం పొందుకోవట్లేదు, ఎక్కడేసిన గొంగలు అక్కడ ఎందుకు ఉందంటే నువ్వు క్రియల్లో చూపించట్లా. ఆ ప్రేమను క్రియల్లో చూపించు. నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఇంట్లో వారిని ప్రేమించడం స్టార్ట్ చేయి. ఈ సంవత్సరం ఆఖరి నుంచి నువ్వు ఏదైతే కోల్పోయావో దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వు దేవుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. క్రిస్మస్ అంటే మనకున్న దాంట్లో సహాయం చేయడం. నిజంగా నీకు ఏమీ లేదమ్మా, తినటానికి అంతంత మాత్రం అనుకో. పాస్టర్ గారి ఫోన్ నెంబర్ అందరికీ తెలుసుగా. లేని వాళ్ళకి, ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకి, మనకి ఏమీ లేనప్పుడు చెప్తున్నా, ఉన్నప్పుడు కానీ ఏమీ లేని టైంలో ఎవరన్నా హెల్ప్ కోసం, ఎవరన్నా బాధల్లో ఉంటే ప్రార్థన చేపించడం కూడా, అది కూడా ఒక సహాయమే. దేవుడి గురించి చెప్పడం కూడా, అది కూడా ఒక సహాయమే. ఈ రోజున ఆ ప్రేమని క్రియల్లో చూపించడం మొదలుపెట్టు. భారమైనవి కాదు, చాలా ఈజీ మార్గమే ఇది, చాలా ఈజీ. ఆయన ప్రేమను క్రియల్లో చూపించు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఏది కోల్పోయావో నూతన సంవత్సరం దేవుడు అనుగ్రహించబడును గాక. అందరం ప్రార్థన చేసుకుందామండి, అందరం మోకరిద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున దేవుడి యొక్క ఆజ్ఞలు భారమైనవి కాదమ్మా, చాలా ఈజీ మార్గాలు అవి. దేవుని ప్రేమించు. నువ్వు దేవుడు ప్రేమ యందు నిలిచి ఉండు. నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించు. అందరం ప్రార్థన చేస్తామండి, అందరం మోకరించి అడుగుదాం. ఎవ్వరు కూర్చోమాకండి. నిలబడి కూర్చోలేని వాళ్ళు, మోకాలు వేయని వాళ్ళు నుంచోండి, లేకపోతే మోకరించండి. అందరం మోకాళ్ళు వేసి అడుగుదాం. ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఆయన ఒకరినొకరిని మనం ప్రేమించినట్లయితే ఆయన ప్రేమ మన పట్ల సంపూర్ణంగా కలగచేస్తానంటున్నాడు. ఈ రోజున ఆయన ఆజ్ఞలను గైకొనగలుగుతున్నావా? నిజముగా ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే నీ పట్ల కార్యం ఎప్పుడో జరిగేది. ఈ రోజున నీ అత్త శత్రువా, నీ భర్త శత్రువా? ఆ శత్రువులను కూడా దేవుడు ప్రేమించమంటున్నాడే. దేవుడే అంటున్నాడు మనల్ని, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, క్షమించయ్యా అంటున్నాడు. మరి నీ భర్త ఏం చేస్తున్నాడో తెలియదు నాయన, క్షమించే ఒక్క మాట నీ ప్రార్థనలో ఏకీభించి ప్రార్థన చేయి. ఈ రోజు నుంచి ప్రేమగా మాట్లాడు నీ భర్తతో, నీ అత్తతో ప్రేమగా మాట్లాడు. పోయేదేముందమ్మా, పోతా మనం ఏమీ తీసుకెళ్ళలేం. ఇది ఒక శాశ్వతమైన లోకము కాదు. ఇదొక పరవాసమైన లోకం. మనం పరవాసం. ఈ లోకంలో తీసుకెళ్లేది ఏమీ లేదు.
ఆయన ఆజ్ఞలు పాటించు. నువ్వు ఆయన ప్రేమ యందు నిలిచి ఉండు. నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పట్ల ఈ రోజు ఈ క్షణమే కార్యము చేస్తాడు. అందరం ప్రార్థన చేసుకున్నాం. శివుడు ప్రభువా, ఒకరినొకరిని ప్రేమించినప్పుడు నా ప్రేమ నీ పైన సంపూర్ణంగా కలగ చేస్తానన్న దేవుడు ప్రభువా, ఆజ్ఞలను గైకొడినప్పుడు మా పట్ల కార్యము జరిగింది. నువ్వు మా పట్ల నిలిచి ఉంటారన్న దేవుడు ప్రభువా. అయ్యా, మేము మొదటిగా నిన్ను ప్రేమించే మనస మాకు దయచేయండి అయ్యా. నిన్ను ప్రేమించి అది క్రియల్లో చూపించే కృప మాకు దయచేయండి అయ్యా. మా కుటుంబాన్ని ప్రేమించే, మా ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమించి అయ్యా, పొరుగు వారిని ప్రేమించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ ఆజ్ఞలను గైకొనే కృప మాకు దయచేయండి అయ్యా. నీ యందు నిలిచి ఉండే కృప మాకు దయచేయండి అయ్యా. మేమందరం క్రియల్లో నీ ప్రేమని చాటే కృప మాకు దయచేయండి అయ్యా. నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందరని నజరేతుని యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.